గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచి ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక దసరా వస్తుంది కదా, ఎప్పుడు ఏమైనా దసరా అలా పొయ్యి దగ్గర నిలబడి పులిహోర ఏమైనా గంటలు గంటలు అనుకుంటారా? అస్సలు చేయొద్దండి. మొత్తం చీర కట్టుకున్నాక పౌడర్ లిప్టిక్ పెట్టుకున్నాక మొత్తం రెడీ అయినాక 5 నిమిషాలనే ఇంత మంచి పులిహోర ఎంతమందికైనా చిటికలు వేయచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. అండ్ వంట రాని వాళ్ళు కూడా చేసేటట్టు చూపిస్తాను. దసరాలో మంచిగా రెడీ అయ్యి మంచి చీరలు కట్టుకొని మంచిగా రెడీ ఎంజాయ్ చేయరు. ఇక ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటా పులిహోర మాత్రం అద్దరిపోతుంది. అండ్ టేస్ట్ మాత్రం ఇక చెప్పొద్దు. టేస్ట్ ఎంత బాగుంటుందో దాని హెల్దీ కూడా అంత హెల్దీ పులిహోర. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి బాబు, తెలంగాణలో కళ్యామాకు అంటాం మేము. మీరందరూ ఇక్కడ ఏమంటారో దాన్ని రాయండి. ఇగో చూసిరా, ఒక ప్యాన్ పెట్టుకొని ఇగో ఆయిల్ వేసాను నేను 1 టేబుల్ స్పూను. తర్వాత వేరుశనగకాయలు, తర్వాత పల్లీలు అన్నట్టు, తర్వాత శనగపప్పు, ఇగో తర్వాత మినప్పప్పు. ఇవన్నీ మీకు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కందిపప్పు అండ్ నువ్వులు. ఇవన్నీ పొయ్యి రూమ్లో డబ్బాలన్నీ బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఇక ధనియాలు, జీలకర్ర అన్నీ ఇట్లా మంచి ఎరోమా వచ్చేసరికి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఇక ఇవి ఎండుమిరపకాయలండి, కొంచెం అటు ఇటు చూసి వేసుకోండి. ఇక ఎల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు. ఇక ఇప్పుడు తర్వాత ఇక చింతపండు అండి. చింతపండు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా అందులో ఏమన్నా మెత్తగా ఉంటే మంచిగా క్రిస్పీగా అవుతుంది అది కూడా. తర్వాత ఈ కరివేపాకు వేసుకొని కూడా క్రిస్పీగా అయ్యే వరకు మంచి ఎరోమా వస్తేనే మంచి స్మెల్ వస్తుంది మీరు ఇంట్లో మొత్తము. తర్వాత ఉప్పు, ఇది తర్వాత రుచికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత పసుపు, కారం మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి లంచ్ బాక్సులు వాళ్ళకి పిచ్చి ఇష్టం కాబట్టి కొంచెం అటు ఇటు చూసి వేస్తున్నాను. సో ఇక చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు అది నూనెలో వేయించుకోకుండా మామూలుగా కూడా వేయించుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఈ పొడి కూడా నేను నూనెలో ఎందుకు వేయించాను అని అంటే, దీన్ని ఒక్కొక్కసారి నేను పోపు చేయకుండా కూడా మా వదిన ఏం చేస్తుందంటే బాక్సులో పిల్లలకి ఈ పొడి కలిపి, చూసిరా ఎంత పొడి అయిందో. ఇక పొడి గిట్లా మీకు 10 కిలోలంత పొడి కూడా ఒక్కసారి చేసుకోవచ్చు. ఇక ఇట్లా లంచ్ బాక్సులు ఏం చేస్తుంది అంటే పిల్లలకి ఇట్లా 1 స్పూన్ ఇట్లా వేసి మంచిగా దేశీ ఘీ ఇట్లా వేసి కలిపిస్తుంది. అందుకే నేను కొంచెం ఆయిల్లో వేయించాను. మీకు ఆయిల్లో వేయించడం నచ్చకపోతే మామూలుగా కూడా వేయించుకోవచ్చు, అంటే రోస్ట్ చేసుకోవచ్చు మామూలుగా వితౌట్ ఆయిల్. ఇట్లా కలిపి ఇస్తే కూడా పిల్లలు మస్తు హ్యాపీగా తింటారు, ఎందుకంటే ఇది మంచిగా ఉంటుంది, మంచి ఎరోమా వస్తుంది. అన్ని పప్పులు వేసినాం కాబట్టి ఎంత హెల్తీ చూస్తారో. అన్నింటికంటే ఎక్కువ కరివేపాకులోనే ఐరన్ ఎక్కువ ఉంటుందట. అందుకే మన పూర్వీకులు పెద్దవాళ్ళు ప్రతి కూరలో కూడా కరివేపాకు వేయడానికి కారణం కూడా అదే. ఇక తర్వాత అదే ప్యాన్లో మనం వేయించిన ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర అండ్ పల్లీలు, వేరుశనగ, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు. మనం పసుపు, ఉప్పు అన్నీ అందులోనే వేసాం కాబట్టి ఇంకేం చేయొద్దు. ఇక పోపు వేసుకోవాలి. ఇక ఆ పొడి ఇక 1 నెల కంటే ఎక్కువ ఉంటుందండి. స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా కంటైనర్లో తీసుకొని. ఇక మీరు అన్నం ఎంతైతే తీసుకుంటున్నారో, రైస్ ఎంతమందికి అయితే వండుకున్నారో, ఎంతమందికి కావాలో, సో దాన్ని బట్టి ఆ పొడి వేయండి అందులో వేసి. ఇదిగోండి ఇప్పుడు మేము కలుపుకున్న రైస్ ఇందులో వేసేస్తున్నాను. మంచిగా పొడి వేసుకొని మంచిగా ఏ రైస్ అంటే ఆ రైస్, బాస్మతి అంటే బాస్మతి, ఉట్టిది అంటే ఉట్టిది, సూపర్ ఉంటుంది పులిహోర. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు, మీకు వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దసరాలో ఇట్లా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయర్రి. మంచిగా రెడీ అయినాక కూడా పని అని చేయద్దు. ఒక్క పులిహోర ఇట్లా చేసిరంటే హెల్దీకి హెల్దీ అండ్ టేస్ట్. ఎప్పుడు చేయని విధంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కరివేపాకుతో పులిహోర అన్నీ హెల్దీ కాబట్టి, అన్ని పొయ్యి రూమ్లో డబ్బాలే కాబట్టి సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే బాగలేకపోతే పైసలు వాపస్ అన్నంత గ్యారంటీగా చెప్తాను నేను. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది మీకు, ఓకేనా? ట్రై చేయని వాళ్ళు ఎంతమందికి కరివేపాకు పులిహోర పొడి ట్రై చేశారు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. ఇట్లయితే ఏరి. ఇది దసరాల సెకండ్ వీడియో అండి. దసరా స్పెషల్ కరివేపాకు పులిహోర మస్తు ఉంటుంది. ఆ పొడి అయితే ఒక నెల ఉండొచ్చు. పొడి అయితే చేసుకొని పెట్టుకోర్రి. ఎప్పుడంటే అప్పుడు ఇట్లా పోపు వేసుకొని వేసుకోరు. ఇక చిన్న ముద్దలు అయితే ఆగమాగం అయితే. నేను ఆ పులిహోర అంటేనే పెద్ద ముద్ద కావాలి. అది కూడా ఇక చూసిరా ఎంత మంచిగా ఉందో. ఇంకో చూసిరా, ఆహా నోట్లో వేసుకుంటే కథం. ఇక మస్తు ఉంటుంది. మీరు ఇంగువ వేసుకుంటే వేసుకోవచ్చు మీరు.
కొంచెం ఒకరికి ఇష్టం లేదు మా ఇంట్లో, అందుకే ఇంగువ స్మెల్ పడదు కాబట్టి ఇక వేయలేదు నేను. మీరు నచ్చితే వేసుకోండి, ఓకేనా. ఇగో చూసిరా, సూపర్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.